పోయిన వారము ఒక వ్యక్తిని గురించి మనం విన్నాం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరంటే తిమోతి. చాలా ఇన్ డీటెయిల్డ్గా మనం విన్నాం. ఎలా రక్షణ పొందాడు, ఎలాగా సేవలోకి వచ్చాడు, ఎలాగా దేవుని సేవించినాడు. చక్కని వాక్య భాగాన్ని మనం విన్నాం. ఎందుకంటే తిమోతిని గురించి పౌలు ప్రస్తావించినాడు. 3 సంగతులు కదా, నేను 2 చెప్పాను. 3 సంగతులు. నెంబర్ 1 పాల్స్ సన్, నెంబర్ 2 పాల్స్ సర్వెంట్, నెంబర్ 3 పాల్ సబ్స్టిట్యూట్. నేను పౌలు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాల్సిన వాడు. పౌలు తన జైల్లో ఉన్నాడు కాబట్టి తన బదులుగా ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. చదువుదాం చూడండి ఏమని రాయబడింది. 23వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే తిమోతిని పంపవలనని అనుకొనుచున్నాను. యాక్చువల్లీ పౌలే వెళ్ళాల్సింది, కానీ జైల్లో ఉన్నాడు కాబట్టి పౌలుకు బదులుగా తిమోతి వెళ్తున్నాడు. కాబట్టి తిమోతిని గురించి పోయిన వారం 2 విన్నాము, ఈ వారం 1. చెప్పండి. నెంబర్ 1 పాల్స్ సన్, నెంబర్ 2 పాల్స్ సర్వెంట్. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశాడో అలాగ సేవ చేశాడు తిమోతి. నెంబర్ 3 పాల్స్ సబ్స్టిట్యూట్. పౌలుకు బదులుగా తాను వెళ్ళి ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుని సేవకులు సంఘ పెద్దలు యాబ్సెంట్ అన్నారనుకోండి, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, లేదా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినారు, ఒక వారం ఎవరు లేరు, అయినా కూడా మరి మీరు సంఘాన్ని నడిపించే స్థాయికి ఎదగాలి. పౌలు లేకపోయినా సరే పౌలు యొక్క ప్రతినిధిగా వెళ్ళాడు కదా, ఒక అంబాసిడర్గా వెళ్ళాడు, పౌలు యొక్క సబ్స్టిట్యూట్గా వెళ్ళాడు. వెళ్ళి పౌలు చేయాల్సిన పనులు, పౌలు చేయాల్సిన ప్రసంగం, పౌలు చేయాల్సిన సేవ తిమోతి చేశాడు. ఆ విషయాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి 24వ వచనం, నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ఈరోజు 25 నుండి 30 వరకు మనము చదువుకోబోతున్నాం. ఈరోజు మన పాఠ్య భాగం చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. చదువుదాం చూడండి. 25వ వచనం నుండి, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఈరోజు మరొక వ్యక్తిని గురించి మనం వినబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే ఎపఫ్రోదితు. ఏం పేరు చెప్పండి? ఎపఫ్రోదితు అనే ఆ యొక్క వ్యక్తి గురించి ఈరోజు పౌలు రాస్తామన్నాడు. ఆ వ్యక్తిని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. కానీ వ్యక్తిని గురించి రాసేటప్పుడు ఇంత పెద్ద టైటిల్ అవసరమా? ఆ వ్యక్తిని గురించి రాస్తూ ఎన్ని మాటలు చెప్పాడు చెప్పండి. డైరెక్ట్గా ఎపఫ్రోదితుతో రాయొచ్చు కదా. ఇన్ని సంగతులు ఆయన గురించి రాయాల్సిన అవసరం ఉందా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఎందుకో పౌలు ఆయన చాలా మెచ్చుకోవాల్సి వచ్చింది. ఎపఫ్రోదితు అంటే పౌలుకు చాలా నచ్చినాడు. అంత పరిచయం చేయాల్సి, ఇంట్రడక్షన్ ఆయన గురించి అంత పరిచయం చేశాడు, ఇంట్రడక్షన్ చేశాడు. ఎన్ని మాటలు చెప్పండి? నెంబర్ 1 నా సహోదరుడు, నెంబర్ 2 నా జత పనివాడు, నెంబర్ 3 నా తోటి యోధుడు, నెంబర్ 4 మీ దూత, నెంబర్ 5 నా అవసరమునకు ఉపచరించిన వాడు. ఈ పేరు చెప్పేటప్పుడు 5 పరిచయాలు చేయాల్సిన అవసరం ఉందా? పౌలుకు అంత ఇష్టంగా ఉన్నాడు ఎపఫ్రోదితు. ఇతను పేరును బట్టే మనం తెలుసుకోవచ్చు, మంచి యవనస్తుడు కదండి. యవన కాలంలో దేవుని నమ్ముకొని తన జీవితాన్ని దేవుని కొరకు ధారపోసిన వాడు. కింద చదువుతాం ఎంత త్యాగాలు చేశాడో, మనం వింటాం. ఇప్పుడు దేవుని కొరకు తన జీవితాన్ని, యవన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు.
దేవుని బిడ్డలారా, చాలా మంది యవనస్తులు వచ్చినారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ బాల్య దినములందే, ఇంగ్లీష్ బైబిల్లో యవన దినాలు, రిమెంబర్ దై క్రియేటర్ ఇన్ ద యూత్. నీ యవన ప్రాయములో, నీ బాల్యకాలంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. నమ్ముకున్నారా? యేసు ప్రభువును నమ్ముకున్నారా? నేను 14 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నాను ఫస్ట్ టైం. రెండవసారి 16 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నాను. ఇంకంతే, నాకు ఇప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం. 14 సంవత్సరాలు నమ్ముకొని పడిపోయిన రక్షణ నిశ్చయిత లేదు. రెండోసారి నమ్ముకున్నాను నేను. నీకు రక్షణ నిశ్చయిత లేకపోతే 10 సార్లు నమ్ముకో, నీ పునాది చాలా గట్టిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవుని వాక్యం చెప్తుంది, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నీ జీవితాన్ని ఎంగిల్ చేసుకోవద్దు. డిఎల్ మోడీ అనేటువంటి ఒక ఆయన, చాలాసార్లు చెప్పాను, క్యాబరే డాన్సర్ అంట. క్లబ్బుల్లో డాన్స్ చేసే అమ్మాయి ఇంటికి ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన దైవ సేవకుడు కాబట్టి వేడి వేడి టీ ఇచ్చింది కదా. ఈయన దైవ సేవకుడు, ఊరికే ఉండరు వాళ్ళు. దేవుని సేవకులు ఎప్పుడైనా సరే ఏదో ఒక మాట చెప్తారు. నిన్న మేము పవిత్రమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వస్తున్నాను, చర్చికి వస్తా ఉన్నాను. వినోద్ గారి కారులో నన్ను ఎక్కించుకున్నాను, డ్రైవర్ కదండి. యేసు ప్రభువును నమ్ముకున్నావా అని అడిగాను. 2 మాటలు చెప్పాను. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఊరికే ఉండలేరు, ఏదో ఒక మాట చెప్పాలి వాళ్ళకి. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఏదో ఒక మాట చెప్పాలి. ఏం చెప్తున్నా నేను? డిఎల్ మోడీ గారు ఏదో ఒక మాట చెప్పాలి కదా. ఆమెకు వాక్యం చెప్పాడు, అమ్మా యవన కాలంలోనూ యేసు ప్రభువును నమ్ముకో, ఈ పాప జీవితాన్ని మానేసి క్లబ్బుల్లో డ్యాన్సులు చేయొద్దు అంటే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అంకుల్, మంచి యవన ప్రాయంలో ఉండాలి, ఇప్పుడే దేవుడు ఏంటి అంకుల్, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పిందంట. అప్పుడు ఆయన సగం టీ తాగి ఆమెకి ఇచ్చాడంట, తాగు అని. ఏమంకుల్ ఎంగిల్ చేసి ఇస్తున్నావు, నన్ను తాగమంటున్నావు, సగం తాగి నన్ను తాగమంటున్నావంటే అప్పుడు చెప్పాడు, అమ్మా నీ జీవితం అంతా ఎంజాయ్ చేసి నీ యొక్క బలము, ఆరోగ్యం, రక్తం కదా, నీ టాలెంట్స్, నీ యొక్క తలాంతులు, వరాలన్నీ లోకముకు సాతానికి ఇచ్చి పీల్చి పిప్పైన తర్వాత నీ జీవితాన్ని ఎంగిల్ చేసుకున్న తర్వాత యేసు ప్రభుకి ఇస్తావా అని ఆయన ప్రశ్నించాడంట. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, మీకు వయస్సు పెరిగే కొద్దీ మీ హృదయం కఠినమైపోతుంది. యేసు ప్రభుని నమ్ముకోలేరు, చాలా కష్టం. సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పండి. పిల్లలు ఎవరెవరు యేసు ప్రభుని నమ్ముకుంటారో చేతులు ఎత్తండి అంటే అందరూ అంకుల్ నేను ఆంటీ నేను నమ్ముకుంటాను, ఆంటీ నేను నమ్ముకుంటాను అంకుల్ అని అందరూ చేతులు ఎత్తుతారు. సండే స్కూల్ టీచర్లకు తెలుసు, నేను కూడా ఒకప్పుడు సండే స్కూల్ టీచర్ని. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఆ సిద్ధపాటు ఉంటుంది, వాళ్ళలో అంతా వాళ్ళకి లేత మనస్సు, లేత ఏమీ తెలియదు వాళ్ళకి. చిన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా సులభము, పెద్ద అయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకోవడం కష్టం. బైబిల్లో రాయబడింది, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని బిడ్డలారా, ఇంకా నమ్ముకోండి, వారిని నమ్ముకోండి. మీ యవన జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టండి, మీకు గ్యారెంటీ ఉంటుంది. యవన కాలంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి పౌలుకు చాలా ఇష్టం. అసలు సందర్భం ఏంటో చెప్పమంటారా? పౌలు జైల్లో ఉన్నాడని తెలుసుకొని, పౌలేమో రోమాలో ఉన్నాడు, వీళ్ళేమో ఎక్కడున్నారు చెప్పండి?
వీళ్ళేమో ఫిలిప్పీలో ఉన్నారు. ఫిలిప్పీ నుండి రోమ్కి ఎంత దూరమో తెలుసా? 900 మైళ్ళు. పౌలు రోమాలో జైల్లో ఉంటే ఫిలిప్పీ సంఘం బహుశా ఊహించి చెప్తున్నాను, పౌలు జైల్లో పడ్డాడు, పౌలు ద్వారానే మన సంఘం ఏర్పడింది, పౌలు జైల్లో ఉన్నాడు, రోమా చెరసాల్లో ఉన్నాడు, పౌలు దగ్గరికి మనం పౌలుకు కొంచెం కానుకలు పెట్టాము, పౌలుకు కొన్ని వస్తువులు మనం ఎత్తి పెట్టాము. జైల్లో ఉన్న వారికి ఏమేమి వస్తువులు కావాలి, ఆ వస్తువులన్నీ మనం సిద్ధపరిచాము. ఎవరు పోతారు పౌలు దగ్గరికి, ఎవరు పోతారని చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తే ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. 900 మైళ్ళు ఫిలిప్పీ నుండి రోమాకు 900 మైళ్ళు. పౌలుకు కొంచెం కానుక, పౌలుకు కొంచెం వస్తువులు మనం తీసుకెళ్ళాలి. దైవ సేవకుడు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి మనం ఏమైనా తీసుకెళ్ళాలని అనౌన్స్మెంట్ చేస్తే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. అందుకే పైన ఒక మాట, ఒక నేరారోపణ చేశాడు. చూడండి ఏం నేరారోపణ? 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. రోమా 16వ అధ్యాయంలో రోమా సంఘములో పౌలు దగ్గర లేదా అక్కడున్న విశ్వాసులు, రోమాలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారని చెప్పాను పోయిన వారం. రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు చెప్పండి? ఎన్ని పేర్లు ప్రస్తావించాడు? 26 పేర్లు ప్రస్తావించాడు. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, పోయే వాళ్ళు ఎవరు లేరు. ఒక తిమోతిని గురించి మాత్రమే చెప్పాడు. ఇక్కడ చూస్తే అది రోమాలో, ఇక్కడ ఫిలిప్పీలో చూస్తే రోమాలో పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఎవరు పోతారు పౌలు దగ్గరికి? ఎవరు పోతారంటే ఎవరు ముందుకు రాలేదు. ఒక్క ఎపఫ్రోదితు మాత్రమే నేను పోతాను అని ముందుకు వచ్చినాడు. ఇది ఎపఫ్రా యొక్క సంగతి, ఎపఫ్రోదితుకు వచ్చిన సంగతి. అందుకే పౌలు ఎపఫ్రోదితును మెచ్చుకుంటా ఉన్నాడు. నంబర్ 1 చూడండి ఏమని మెచ్చుకున్నాడు? నా సహోదరుడు కదా, మై బ్రదర్. నేను ఎప్పుడో చదివాను చాలా కాలం క్రితం. ప్రకాశం జిల్లాలో తిమ్మ సముద్రం అనే ప్రాంతంలో జి రాజారావు గారు మన సంఘానికి కూడా వచ్చారు. 3వ తరగతికి చదువుకున్నాడు. సంతకం పెట్టమంటే కోడి గీతలు గీస్తాడు, చదువు రాదు. బైబిల్ అంతటి గురించిన వ్యాఖ్యానం రాశాడు. ఆయన రాసిన పుస్తకాన్ని నేను ఎప్పుడో చదివాను. మీకు కూడా ఇక్కడ దొరుకుతాయి, ఆ గ్రంథాలన్నీ మీకు దొరుకుతాయి. మొత్తం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బుక్కులు రాసి పెట్టాడు ఆయన. మీరు కూడా తీసుకోండి, చదవండి. నేను ఎప్పుడో చదివాను. ఆయన సహోదరుడు అర్థం చెప్పాడు. ఏంటో తెలుసా? సహా ప్లస్ ఉదరం సహోదరుడు. చెప్పండి, సహా ప్లస్ ఉదరము సహోదరుడు. సహా అంటే ఒకే, ఉదరం అంటే కడుపు. ఒకే కడుపులో నుండి పుట్టిన వారిని ఏమంటారు చెప్పండి? సహోదరులము. మన దేవుడు మనకిచ్చిన పేరు చెప్పండి. బైబిల్లో మీరు చూడండి, ఎక్కడ చూసినా సహోదరులు సహోదరులు సహోదరులు. చూడండి, ఆడోళ్ళని ఏమంటాడు చెప్పండి? సహోదరులు అని పౌలు ప్రస్తావించినాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పెట్టిన పేరు సహోదరులు సహోదరులు. ఒకే కడుపులో నుండి మనం పుట్టాము. మనలో మనకు భేదాలు, తారతమ్యాలు, డిస్ప్యూట్స్, జాతి భేదము, కుల భేదము, ప్రాంతీయ భేదము, భేదాలు ఉండకూడదు. రిలీజియన్ కదా, రీజియన్ ఫీలింగ్స్ ఉండకూడదు. క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండకూడదు. కొంతమంది కుల పిచ్చి అంటే ఎంత, వాళ్ళ కులం అనేది ఎంత పిచ్చి తెలుసా? దేవుని బిడ్డలు అవన్నీ వెనకలు ఉండిపోతాయి. విచారకరమైన సంగతి ఏంటంటే సంఘాల్లోనికి ప్రవేశించిన నాయకులు, పెద్దలు, సభలలో మరి ప్రసంగాలు చేసే పెద్దలు వాటిని ప్రోత్సహించి సంఘాలను నిట్ట నిలువున చీల్చిపెట్టినారు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లుగా దేవుడు వారిని పాడు చేయను. ఎవరైనా సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం మనందరి మధ్యలో ఏముండాలి? మనము సహోదరులము సహోదరులము.
ఒక్కరు సంతోషపడితే అందరూ సంతోషపడాలి. ఒక్కరు ఏడుస్తే, మన సంఘంలో ఎవరైనా ఇంట్లో ఏదైనా బాధ కలిగింది, అందరం మనం ఏడవాలి. వాట్సాప్ గ్రూపుల్లో బాగలేదని ఎవరైనా మెసేజ్ పెడితే అందరూ మనం ప్రార్థన చేయాలి. ఒక ఇంట్లో గృహప్రవేశం, ఒక చోట పెళ్లి జరుగుతుంది, అందరూ మనం సంతోషపడాలి. దేవుని బిడ్డలారా, మనం ఎవరో తెలుసా? సహోదరులు. ఒకే రొట్టె, ఒకే పాత్ర. వేరే చర్చిల్లో చిన్న చిన్న గ్లాసుల్లో ఇస్తారు. లేదు కోవిడ్ టైంలో కాబట్టి ఆగ్రహ సుగుతాలు పాటించాలి కాబట్టి అప్పుడు అట్లా చేసినాం. మనం కూడా డిస్పోజబుల్ గ్లాసెస్లో ఇచ్చుతూ వచ్చినాం. వాక్య ప్రకారం మనం అందరం ఒక్క రొట్టె, ఒక్క పాత్ర, ఒక్క శరీరం, ఒక్క ప్రభువు, ఒక్క విశ్వాసం, ఒకటే బాప్తిస్మని, ఒకటే నిరీక్షణ అని దేవుని వాక్యంలో రాయబడింది. మనమందరము సోదరులము, సహోదరులము, సహోదరులు. అంత తండ్రి, మనము కన్న తండ్రి ఆయన కడుపులో నుండి మనం అందరం వచ్చినాం. నా మాటలు కాదు, బైబిల్లో రాయబడింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. 22వ వచనం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారు అనే మాట మనము చదువుతా ఉన్నాం. కాబట్టి చూడండి, మనము దేవునికి పుట్టిన వారమని దైవ గ్రంథములో, బైబిల్లో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1:18 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:18 చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్ప ప్రకారము కనెను. కనింది ఎవరు చెప్పండి? ఇప్పుడు యాకోబు 1:18 చదివి చెప్పండి. ఎవరైనా కన్నదెవరు? దేవుడు, మన కన్న తండ్రి ఆయన. మీరైనా నేనైనా మనమందరము సహోదరులము, సహోదరులము. కన్న తండ్రి అయినా. మళ్ళా చదువుకుందాం 1:18. తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. కాబట్టి సహోదరుడు. రెండవదిగా చూడండి ఏమని రాయబడింది, ఏమని మెచ్చుకుంటున్నాడు? జత పనివాడు, ఫెలో వర్కర్. చెప్పండి, దేవుని సేవకులు, సంఘ పెద్దలు సేవ చేస్తుంటే నువ్వు వాళ్ళకు జతగా ఉండాలి. ఇంకో కుంపటి పెట్టకూడదు. చెప్పండి, దేవుని సేవకులు, సంఘ పెద్దలు, నాయకులు, సోదరులు, సోదరీలు దేవుని సేవలో ఉన్నప్పుడు నీవు వాళ్ళకు జత పనివాడుగా ఉండాలి కదా. జత పనివాడు అంటే ఏంటి చెప్పండి? సపోర్ట్ చేయడం, ఆయనకి ఏమైనా బాధ కలిగితే ఫీల్ కావడం కదా, ఆయన కంఫర్ట్ చేయడం, ఆయన ఎంకరేజ్ చేయడం, హెల్ప్ చేయడం. కోవర్కర్ అంటే ఏంటి చెప్పండి? జత పనివాడు అంటే ఏంటి? సపోర్ట్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి కదా. ఆయన ఏదైనా కష్టాల్లో ఉంటే ఫీల్ కావాలి, హెల్ప్ చేయాలి. ఓ దేవుని బిడ్డలారా, జత పనివాడు. ఈ యవనస్తునికి వయసులో చిన్నోడు, పౌలు వయసులో చాలా పెద్దోడు, కానీ ఆయనకు ఎన్ని బిరుదులు ఇస్తున్నాడు, ఎన్ని టైటిల్స్ ఇచ్చినాడు చూడండి. అలాంటి మంచి పేరు మీరు సంఘంలో సంపాదించుకోవాలి. నెంబర్ 3, టైం అయిపోతుంది, మనం త్వరగా మనం వెళ్దాం. ఏమని పేరు పెట్టాడు చూడండి? జత పనివాడు. మూడవదిగా చూడండి, నా తోటి యోధుడు, ఫెలో సోల్జర్. తెలుగులో యోధుడు అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? సోల్జర్, సైనికుడు. ఎందుకో తెలుసా? భయంకరమైన ప్రయాణం ఈ రోజుల్లో. చెప్పండి, ఎక్కడ దూరానికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఫ్లైట్లో అయితే గంటన్నర వెళ్ళిపోవచ్చు, ట్రైన్లో కొన్ని గంటలు వెళ్ళిపోవచ్చు, బస్సుల్లో కొన్ని గంటలు వెళ్ళిపోవచ్చు, కార్ అయితే ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఆ రోజుల్లో చెప్పండి ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు నాకు తెలియదు. నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళి, ఓడ ప్రయాణం చేశాడా, గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చాడా, అడవుల గుండా వెళ్ళాడా, ఒక పూట తినకుండా 900 మైళ్ళు
ఫిలిప్పీ నుండి రోమా చెరసాలకు 900 మైళ్ళు. నా ఫెలో సోల్జర్, నా యొక్క తోటి యోధుడు అని మాట రాయబడి. పిరికిగా ఉండద్దు, పిరికిదనం ఉండద్దు. నరకాలకు వెళ్ళే లిస్టులో ఫస్ట్ ఎవరి గురించి చెప్పాడు? ప్రకటన 21:8 చెప్పండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, విచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకులతో మండు గుండములో పాలు పొందును. పిరికివారు క్రైస్తవం చెప్పుకోవడానికి పిరికివారు. వస్తుందండి, కొంచెం కొద్ది కాలం రావచ్చు. ఎవరి సర్టిఫికెట్స్లో అయితే ఎస్సీ ఉందో, చాలా మన పేపర్లో కూడా వచ్చింది. వాళ్ళు ఏమంటారు? ఉద్యోగమైనా వదులుకో, చర్చ అయినా వదులుకో కదా. నీవు ఎస్సీగా ఉండి బెనిఫిట్లు పొందుతా నువ్వు చర్చికి ఎట్లా పోతావు? సర్టిఫికెట్లో హిందూ అని ఉంది కదా, నువ్వు చర్చికి ఎందుకు పోతున్నావని రేపొద్దున గవర్నమెంట్ నిన్ను ప్రశ్నిస్తుంది. ఇప్పుడే మార్చుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఈ యొక్క బ్యాప్టిజం సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయండి. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పండి, సర్టిఫికెట్లో మార్చుకోండి, లేకపోతే రేపొద్దున నేను చర్చికి రాని. క్రైస్తవ జీవితం చాలా చాలా కష్టం. యేసు ప్రభు చెప్పారు, నన్ను ఎవరైనా వెంబడించాలనుకుంటే తన సిలువనెత్తుకోవాల్సిందే, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి. క్రైస్తవ జీవితం చాలా చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఎవరో తెలుసా? ఫెలో సోల్జర్. పిరికివాడు కాదు. ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. ఒక సైనికుని వలె ఆయన ఉన్నట్టుగా మనం చూడగలం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2 Timothy chapter 1:7. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కల ఆత్మని ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడు ఎటువంటి ఆత్మని ఇచ్చినాడు చెప్పండి? దేవుడు నీకు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఎటువంటి పరిశుద్ధాత్మ? శక్తి గల ఆత్మ. రెండవదిగా ప్రేమ కలిగిన ఆత్మ. నంబర్ 3 ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ఎంతకాలం పిరిగ్గా జీవిస్తావు? తాడో పేడో తేల్చుకోవాలి. విజయమో వీరస్వర్గము. దేవుని కొరకు నమ్మకంగా జీవించు, త్యాగాలు చేయి, దేవుని కొరకు సమర్పణ చేసుకో. సాదాసీదా క్రైస్తవ జీవితం కాదు, దేవుని కొరకు సైనికుని వలె ముందుకు సాగు. పౌలు ఇతనికి పెట్టిన పేరు ఏంటంటే నా తోటి యోధుడు, ఫెలో సోల్జర్. సైనికుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ మధ్యనే సైనికుడి గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాను. మరి నేను వాటి జోలికి పోను. నా తోటి యోధుడు. నంబర్ 4 చూడండి, మీ దూత, యువర్ మెసెంజర్. ఫిలిప్పీ సంఘమే ఈయన పంపించింది. ఎవరికి పంపించింది? రోమాకు పంపించింది. పో, ఎఫ్రొదితు పోతానన్నావు కదా, పో. జైల్లో ఉన్నాడు, ఆయన ఆదరించుకో. మేమిచ్చిన కానుక ఇవ్వు, మేము ఇచ్చిన వస్తువులు ఇచ్చేసాయి, ఆయనకు పోయి ఇచ్చేసి కొద్ది రోజులు నువ్వు ఆయనతో కూడా ఉండు అని ఆ సంఘం పంపించింది. ఫిలిప్పీ సంఘము రోమాలో ఉన్న జైలు దగ్గరికి పౌలు దగ్గర పంపించారు కాబట్టి ఈయనకు మరొక పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి? మీ దూత, మీరు పంపిన దూత, యువర్ మెసెంజర్ అని పేరు పెట్టారు. చూసారా దేవుని బిడ్డలారా? బైబిల్లో కూడా మనం చూస్తే దేవుడు మనకు దూతలని పేరు పెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని వర్తమానాన్ని ఇతరులకు మనం చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనం కూడా దేవుని దూతలు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇవన్నీ రెఫరెన్స్లు చెప్తే మీకు కొంతమందికి విసుకొస్తుంది, కొంతమంది అంత మాత్రం కాకుండా మనకు టైం కూడా సరిపోదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనకు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? దూతలు. ఎవరంట? మనము
దూతలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. రెఫరెన్స్ కావాలా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 2 Corinthians chapter 8 verse 23. తీతు ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. దేవుడు మనకు పెట్టిన పేరేంటి చెప్పండి? సంఘముల దూతలు. మనం దేవుని దూతలు, గాడ్స్ మెసెంజర్స్ అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. మీ దూత అనే మాట రాయబడింది. అంతకుముందు ఏం చెప్పాడు? నా తోటి యోధుడు అని చెప్పినాడు. ఇంకా చూడండి, 5వదిగా చూస్తే నా అవసరమునకు ఉపచరించిన వాడు. పౌలు అవసరాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడ్డాడు కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? అవసరాలు లేనప్పుడు ఊరికే కొంతమంది ఇళ్ళకి పోతూ ఉంటాం కదా. అవసరాలు ఉన్నప్పుడు మాత్రం దూరంగా ఉంటాం కదా. మనం చాలా తెలివి ఉపయోగిస్తాం కదా. వాళ్ళకి అంత బాగున్నప్పుడు మాత్రం పోతూ ఉంటాం, వాళ్ళు బాగలేనప్పుడు అసలు పట్టించుకో. 5వదిగా నా అవసరతకు ఉపచరించిన వాడైనటువంటి ఎపఫ్రోదితు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క అవసరాల్లో ఉపయోగపడ్డాడు ఈ యొక్క ఎపఫ్రోదితు. రోమా 12వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12వ అధ్యాయం చూడండి. ఒక మాట చదువుతాను. 13వ వచనం. రోమా 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఏమని చెప్పండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఇంతమంది సంఘానికి వస్తున్నారు కదా. ఏం చేయాలి? ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు శ్రమలో ఉన్నారు, ఎవరు ఫీజులు కట్టలేకపోతున్నారు కదా, ఏ విధవరాలు ఏ కష్టంలో ఉంది, ఎవరు ఏ శ్రమలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులే కాదు, కొంతమంది మానసికంగా కదా, కొంతమంది ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు, కొంతమంది చదువుల్లో కదా వెనకబడిన వాళ్ళు, కొంతమందికి ఎన్నో రకరకాల సమస్యలు ఉంటాయి. పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు. నా అవసరానికి ఉపచరించిన వాడు అయినటువంటి ఎపఫ్రోదితు పౌలు జైల్లో ఉన్నప్పుడు ఎంత ఉపయోగకరంగా ఉన్నాడు ఈ యొక్క ఎపఫ్రోదితు. పరీక్ష చేసుకోండి. ఇలాగ వాడబడుతున్న మనము ఒక పేరు చెప్పి 5 పరిచయాలు చేశాడు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఫిలిప్పీ సంఘం నుండి పౌలు దగ్గరకు వచ్చాడు, జైల్లోకి వచ్చినాడు. మరలా పౌలు ఏం చేస్తున్నాడు? ఆయన మళ్ళీ ఫిలిప్పీకి పంపాలని అనుకుంటున్నాడంట. మీ దగ్గర నుంచి నా దగ్గరకు పంపించారు, నాతో ఉన్నాడు కొద్ది రోజులు, ఇప్పుడు నేను మళ్ళా ఎపఫ్రోదితును మళ్ళా మీ వద్దకు పంపిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు చూడండి 26వ వచనం చదువుతున్నాను. అతడు రోగి ఆయనను మీరు వింటిరి. ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు, మీరే చెప్పచ్చు. ఎపఫ్రోదితు ఎట్లా రోగి అయినాడు చెప్పండి. ఎపఫ్రోదితు మంచి యవనస్తుడు కదా, ఎందుకు రోగి అయినాడు చెప్పండి. 900 మైళ్ళు భయంకరమైన ప్రయాణ సౌకర్యాలు లేవు. భయంకరమైన చలిలో ప్రయాణం చేశాడో నాకు తెలియదు, ఎండలో ప్రయాణం చేశాడో తెలియదు, వడదెబ్బ తగిలిందో నాకు తెలియదు కదా, చలిని బట్టి అనారోగ్యం పాలైనాడో నాకు తెలియదు. ఆయన 900 మైళ్ళు ఆ యొక్క ఫిలిప్పీ నుండి ఈ యొక్క రోమా చెరసాలకు వచ్చేటప్పుడు, ఈ 900 మైళ్ళు ప్రయాణం చేసేటప్పుడు భయంకరమైన రోగానికి గురైనాడు. ఇది వీళ్ళకు కూడా వినపడిందంట. ఎవరికి? ఫిలిప్పీ సంఘం. ఎవరు చెప్పినారో ఏమో, ఫిలిప్పీ సంఘానికి కూడా తెలిసిపోయింది. మా దగ్గర నుండి పోయినటువంటి ఆ యొక్క ఎపఫ్రోదితు రోగి అయినాడని తెలిసింది.
ఇంకా చూడండి ఏమని రాయబడింది, 27వ వచనం 26వ వచనం. అతడు రోగి అయిన మీరు వింటిరి కనుక అతడు మిమ్మును అందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఎందుకంటే మదర్ సంఘం కదా, తల్లి సంఘం కదా. పౌలు దగ్గర ఉన్నన్ని రోజులు ఉండి మరలా సంఘానికి వెళ్ళాలని ఆయనకు అపేక్ష అంటే అపేక్ష. నీకుందా సంఘం పైన? ఇక్కడ నేను ఇప్పుడు మన సంఘం స్టార్ట్ చేసి 26 సంవత్సరాలు అయింది. వేల మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది నమ్మి బాప్తిసం తీసుకొని కనీసం ఒక 30 మంది అమెరికా దేశంలో ఉంటారు. మన సంఘం ఉద్యోగాల రీత్యా పెళ్ళైన వాళ్ళు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కనాడు కూడా ఫోన్ చేయరు, పలకరించరు. అన్నా ఈ సంఘంలో మేము మేలు పొందినాం, ఆశీర్వాదం పొందినాం. డివైన్ లైట్ సంఘం అనేది ఒక ట్రైనింగ్ లాగా ఉంది. చాలామంది ఇక్కడ వాక్యం నేర్చుకున్నారు. పాటలు పాడేది కానీ వాక్యం చెప్పేది కానీ కదా, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. చాలామంది ఇక్కడ వాక్యం నేర్చుకొని వెళ్ళినారు. నేను మా సంఘంలో వాక్యం నేర్చుకున్నాను కానీ ప్రసంగం నేర్చుకోలేదు. పెళ్ళయ్యేంత వరకు స్టేజ్ మీద నిలబడి ఏనాడు నేను వాక్యం చెప్పలేదు మా ఊరిలో. దేవుని బిడ్డలారా, మన స్థానిక సంఘం అంటే మనకు అంత ప్రేమ ఉండాలి కదా. ఇతను చూడండి కదా, పౌలు దగ్గరకు వచ్చాడు కానీ మళ్ళా వాళ్ళ సంఘానికి వెళ్ళాలని ఎంతో ఉబలాట పడుతున్నాడు, అపేక్ష కలిగి ఉన్నాడని రాయబడింది. చూడండి 26వ వచనం. అతడు మిమ్మును అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నువ్వు నిజంగా డివైన్ లైట్ సంఘ సభ్యుడు అయితే, నీకు సంఘం మీద ప్రేమ ఉంటే వారాలు మానేస్తావు కదా, వారం కూడికలకు రావు. కొంతమంది సండే వస్తే మళ్ళా 2-3 సండేలకే వచ్చేది. సంఘం పట్ల నీకు ప్రేమ ఉందా? సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల, సోదర సోదరుల పట్ల ప్రేమ ఉందా? ఎంత ఆప్యాయత ఉండాలి మనకు కుటుంబాల మధ్యలో, సోదర సోదరుల మధ్యలో. మళ్ళా వాళ్ళ సంఘానికి చూడాలని ఎంత అపేక్ష ఉంది. దూరంగా ఉన్న వాళ్ళు నేను అనట్లేదు, మీరు బుధవారం శుక్రవారం ఖచ్చితంగా రావాలని అనట్లేదు. నేను దగ్గర పెట్టుకొని, అసలు దూరంగా ఉండే వాళ్ళే వస్తున్నారు. విచిత్రం ఏంటంటే దగ్గర ఉన్న ఎల్లారెడ్డిగడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల దూరం ఉండే వాళ్ళే రారు. కొంతమంది దూరం వాళ్ళే వస్తున్నారు. దేవుని బిడ్డలారా, సంఘం అంటే అంత మక్కువ ఉన్నట్టుగా మనం చూడగలం. 27వ వచనం చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. భక్తులకు రోగాలు వస్తాయా? చెప్పండి. చిన్నప్పుడే నమ్ముకున్నాడే, యవన కాలం నమ్ముకున్నాడే, యవన కాలం కాడి మోస్తున్నాడే, ప్రాణాలకు తెగించినాడే, సేవలో ఉన్నాడే, మంచి దైవ సేవకులకు ప్రీతిగా ఉన్నాడే, దేవుని దృష్టిలో ఎంతో మంచిగా ఉన్నాడే. భక్తులకు రోగాలు వస్తాయా? మస్తు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. దేవుని సేవకులకు లేని రోగం అంటూ ఉండదు. అన్ని వాళ్ళకే షుగర్లు, బీపీలు కదండి. ఎంత రోగాలంటే వాళ్ళకి ఎక్కువ రోగాలు. మన దగ్గరికి జార్జ్ వర్గీస్ అని వచ్చాడు, గుర్తుందా మీకు? కేరళ నుంచి భార్య భర్తలు కూడా వచ్చేవాళ్ళు. ఈ మధ్య కూడా వచ్చిపోయినారు జార్జ్ వర్గీస్ కానీ కేరళ నుంచి. తీరా వాళ్ళు చూస్తే వాళ్ళ భార్యకు క్యాన్సర్. మోలీ అని మన దగ్గర సిస్టర్స్ మీటింగ్ కూడా చేసింది. మోలీ అని షార్ట్గా ఉంటారు ఆంటీ కదా, క్యాన్సర్ వచ్చిందంట ఆమెకి. ఈ నవంబర్లో ఈ చుట్టుపక్కల కొంతమంది దర్శించడానికి వస్తానని చెప్పాడు. క్యాన్సల్ చేసుకున్నాడు, ఎందుకంటే భార్య క్యాన్సర్. నేను చాలామందిని గమనించినాను. చాలామంది భక్తులకు రోగాలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు నల్లకొట్టడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి, తన మహిమను వాళ్ళ కనపరచడానికి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మరి ఏంటంటే యేసు ప్రభు యొక్క మరి ఒక మాట చదువుతాను. యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలాన్ని మనం అనుభవించాలంటే యేసు యొక్క జీవము శరీరమందు, మా మత్స్య శరీరమందు కనపరచబడినట్లు యేసు ప్రభు యొక్క మరణానుభవమును మా శరీరములో వహించుకొనుచున్నాము. మరణిస్తేనే కదా జీవం, మరణిస్తేనే కదా పునరుత్థానం.
కాబట్టి దేవుడు మనకు అప్పుడప్పుడు కొన్ని కష్టాలు, రోగాలు, శ్రమలు, బాధలు పెడతాడు. భక్తులందరినీ మీరు చూడండి, అందరు అట్లనే శ్రమలు. ఎందుకు? వారిని క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను కష్టాల గుండా వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థనకి, నేను సుఖంలో చేసే ప్రార్థనకు తేడా ఉంటుంది. నేను భయంకరమైన శ్రమల గుండా వెళ్ళేటప్పుడు చేసే ఆరాధనకి, మామూలుగా సాదాసీదంగా నేను ఉన్నప్పుడు చేసే ఆరాధనకి నాకే తేడా తెలిసిపోతుంది. తన బిడ్డలను దేవుడు నలకొడతాడు, విరగొడతాడు, పగలగొడతాడు కదా, రోగాలు రప్పిస్తాడు. ఎందుకంటే అట్లుంటేనే మనం దేవుని అంటిపెట్టుకొని ఉంటాం. ఏమంట? ఈయనకేంటంట? రోగం వచ్చిందంట. ఇంత మంచి భక్తునికి రోగం వచ్చింది. ఏం రోగం చూడండి, 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. కదండి, దేవుడు అతన్ని కనికరించెను. చాలాసార్లు చర్చిలో చెప్పాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్ కదా. వ్యాలీస్ ఉంటాయి, హిల్స్ ఉంటాయి, మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ కదా. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కొండలంటే హ్యాపీ అకేషన్స్, లోయలంటే చెప్పండి సాడ్ మూమెంట్స్ కదా. కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖ సమయాలు దేవుడు మనకిస్తాడు. స్ట్రైట్ లైన్ వచ్చిందనుకోండి, ఈసీజీ తీసుకున్నాం అనుకో, స్ట్రైట్గా వచ్చిందనుకోండి ఈసీజీ, ప్రాణం ఎప్పుడో పోయినట్టు లెక్క. ఈసీజీ అంటే ఎట్లుండాలి చెప్పండి? ఇట్లా 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 జిగ్జాగ్గా ఉండాలి. స్ట్రైట్ లైన్ అయితే ఎప్పుడో ప్రాణం పోయినట్టు లెక్క. దేవుని బిడ్డలారా, ఎన్నో హెచ్చుతగ్గులు క్రైస్తవ జీవితంలో మనకు. కానీ దేవుడు కనికరించినాడంట, దేవుడు కనికరించినాడు. అనుభవంలో నుంచి చెప్పాలి కదా. కోవిడ్ టైంలో నేను యానీ ఇద్దరము హాస్పిటల్లో ఉన్నాము, ఎదురు బదిరే ఉన్నాము. మరి దేవుని ఉద్దేశం ఏంటో నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఎంత సేవ చేశాను కదా. మరి ఒకరోజు డాక్టర్ వచ్చి ఆమెలో మార్పులు సంభవిస్తున్నాయి, క్లాట్స్ వచ్చినాయి, పెద్ద ఐసీయూకి తీసుకెళ్ళాను, పైకి తీసుకెళ్ళారు. 2 రోజుల్లో శనివారం తీసుకెళ్ళారు, సోమవారం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. నన్ను దేవుడు బతికించినాడు. ఎంతమంది భార్యాభర్తలు చనిపోయారు కోవిడ్ టైంలో వచ్చాను, మంచి సేవకులు కదా. దేవుడు నన్ను కనికరించినాడు. నాకు కూడా తెలియదు దేవుడు నన్ను ఎందుకు బతికించినాడు. ఆయన ఏ నాడు కూడా ఒక మెడిసిన్ వాడేది కాదు. అలాంటి నాకు చిన్నప్పటి నుండి కొన్ని వేల ఇంజక్షన్లు పడి ఉంటాయి, వేల ట్యాబ్లెట్లు, లక్షలు తిని ఉంటాను నేను. చిన్నప్పటి నుంచి నాకు ఆస్తమా ఉండేది, మరణ పడకలో ఉండేవాడు. దేవుడు నన్ను కనికరించినాడు కదా. దేవుని కృపా కనికరాలను బట్టి నేడు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, కోవిడ్ తర్వాత చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్. కొన్నిసార్లు కొన్ని కష్టాలు దేవుడు రప్పిస్తాడు, కానీ ఆ పక్కనే దేవుని కనికరం కూడా ఉంటుంది. 2వ కొరింథీ 1వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో చూడండి 4వ వచనం. ఎంత మంచి వాక్యం చూడండి. 5వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది. చూడండి, మీరు ఎప్పుడైనా నన్ను గమనించుంటారు, నా జోబులో, నా పాకెట్లో బ్లూ పెన్ ఉండదు, నా పాకెట్లో ఎప్పుడు రెడ్ పెన్ ఉంటుంది. చూసారా, ఈరోజు కూడా రెడ్ పెన్నే ఉంది కదా. ఎందుకో తెలుసా? బైబిల్లో మంచి వాక్యాలు ఏం చేసుకోవాలి? అండర్లైన్ చేసుకోవాలి కదా. ఇది నాకు 3వ బైబిల్. నా 2 పాత బైబిల్స్ మొత్తం గీతలే ఉంటాయి, స్కెచ్ పెన్ గీతలు. అదండి మంచి వాక్యాలు, మంచి వాక్యాలు. 2వ కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తునందు క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించుచున్నావో కదా. ఒక పక్కన శ్రమలు విస్తరిస్తుంటే, ఇప్పుడు చదవండి 2వ వాక్యం చదవండి. క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరించుచున్నది. శ్రమలు ఎక్కువయ్యే కొలది
దేవుని యొక్క ఆదరణ కూడా ఎక్కువ అవుతాను. లేకపోతే మనం బతుకుండే వాళ్ళమా చెప్పండి? లేకపోతే మనం బతుకుండేదే? కాబట్టి మనకి ఎన్ని కష్టాలు ఎంత ఎక్కువ అవుతే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ఆదరణ కూడా, ఇంగ్లీష్లో ప్రపోర్షనేట్ అంటారు కదా, ప్రపోర్షన్గా దేవుడు సరి సమానంగా ఇస్తాడు. పౌలు శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు, తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు అంటే 3 సార్లని కాదు, చాలాసార్లు చేశాడని అర్థం. ఎన్నిసార్లు చేశాడంటే దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థించాడు. ఏం జవాబు? నా కృప నీకు చాలును. ముళ్ళు అట్లే ఉంది, కానీ ముళ్ళును తట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. చూడు, 2 సమానమైపోయింది కదా. ముళ్ళు ఒకటే ఉండింటే భరించేది కష్టమై ఉండేది. ముళ్ళుతో పాటు ముళ్ళు తీసేయకుండా దేవుడు ఏమిచ్చాడు? నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది కదా. దేవుని బిడ్డలారా, అన్నిటినీ మనం తట్టుకోగలం. ఎన్ని శ్రమలు వచ్చినా యేసు ప్రభు బిడ్డలు తట్టుకోగలం. ఇంత రోగం వచ్చినప్పుడు మళ్ళీ మనం పాఠానికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 27వ వచనం, నిజంగా అతడు రోగి చావనకు సిద్ధమయ్యుడను కానీ దేవుడు అతన్ని కనికరించను. మా అయ్యా, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని దయ, దేవుని వాత్సల్యత మన వెంట వస్తానే ఉన్నాయి. 23వ కీర్తన చెప్పండి, లాస్ట్ లైన్, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూసారా, దేవుని కృప కనికరాలు మనం వెంటాడుతూనే ఉంటాయి. రోగమున్నా కూడా దేవుడు కనికరించినాడు. ఇప్పుడు 27వ వచనం చదువుదాం. 2వ లైన్, చావు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను. పౌలుకు ఆల్రెడీ ఒక దుఃఖం ఉంది. ఏం దుఃఖం చెప్పండి? ఎవరైనా చెప్తారా? జైల్లో ఉన్నాడు కదా, లేకపోతే తనకు చెందిన వారు, తన యొక్క ఆత్మీయ స్నేహితులు ఎవరైనా చనిపోయినారేమో. ఈ మొత్తానికి ఏదో ఒక దుఃఖం అంటూ పౌలుకుంది. ఒకవేళ రోగంతో ఎపఫ్రోదితు కూడా చచ్చిపోతే ఏమవుతుంది చెప్పండి? దుఃఖం మీద దుఃఖం, అదనమాట. ఆల్రెడీ ఇప్పుడు పౌలు దుఃఖంలో ఉన్నాడు. బయటకు వెళ్ళలేడు, సేవ చేయలేడు కదా, గ్రామాన్ని తిరగలేడు, లేదా తనకు చెందిన ఎవరైనా బంధువులు ఎవరైనా చనిపోయినారేమో, తన ఆత్మీయులు ఎవరైనా చనిపోయినారేమో. ఇప్పుడు ఎపఫ్రోదితు కూడా చచ్చిపోతే, ఈ రోగంతో చచ్చిపోతే మాట వస్తుంది కదా. పౌలును చూడడానికి వెళ్ళాడు, రోగం పాలైనాడు, అందుకొరకు ఎపఫ్రోదితు చనిపోయిన పౌలుకు కూడా పేరు వస్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, ఆల్రెడీ దుఃఖంలో ఉండగా దుఃఖం మీద దుఃఖము కలగకుండా నిమిత్తము. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు దుఃఖం మీద దుఃఖం ఇవ్వడు. ఒక కష్టం ఉంటే మళ్ళా ఇంకో కష్టం పెట్టాడు. ఒక శ్రమ ఉంటే ఇంకా నీకు ఎక్కువ పెట్టడు ఆయన, నీకు ఎక్కువ పెట్టడు. నువ్వు ఎంత పెట్టగలవో అంతనే ఇస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5వ తరగతి నువ్వు చదువుతున్నావు. 5వ తరగతి చదువుతుంటే 7వ తరగతి క్వశ్చన్ పేపర్ ఇస్తాడా? 9వ తరగతి చదువుతున్నావు, స్పిరిచువల్గా 9వ తరగతి చదువుతున్నావు. దేవుడు నీకు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడా? నా దుఃఖం మీద దేవుడు నీకు దుఃఖం పెట్టాడు. నువ్వు ఎంతవరకు భరిస్తావో అంతవరకు మాత్రమే దుఃఖాలు, కష్టాలు నీకు అనుమతిస్తాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన లేదా కష్టము తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. God will not allow us to be tempted more than our capacity, beyond our capacity, beyond our ability. మనకున్న శక్తి కంటే ఎక్కువగా మనల్ని ఆయన శ్రమలకు గురి చేయడు. మనకు ఎంత శక్తి ఉంటే అంత శోధనే, ఎంత శక్తి ఉంటే అంత కష్టమే, ఎంత శక్తి ఉంటే అంత శోధనే.
మీలో ఎవరైనా అన్నా నేను శోధనను తట్టుకోలేక పడిపోయానన్నా, బీడీలు మానుకోలేకపోతున్నానన్నా, సిగరెట్లు మానలేకపోతున్నాను, పాపం మానలేకపోతున్నాను, త్రాగుడు మానలేకపోతున్నాను అంటే పచ్చి అబద్ధం. దేవుడు నీకు శోధన కానీ, శ్రమ కానీ, కష్టము కానీ ఎంతవరకు అనుమతిస్తాడంటే నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా నిన్ను ఆయన శోధింపబడనీయడు. నీకు ఒక శోధన ఇచ్చినాడంటే, నీకు ఒక శ్రమ ఇచ్చినాడంటే, ఒక కష్టం నీకు ఇచ్చినాడంటే యూ కెన్ గో త్రూ, యూ కెన్ ఓవర్కమ్ దట్. నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన దేవుడు అనుమతించాడు. ఒకవేళ నువ్వు అలా అన్నావంటే, ప్రభువా ఈ శోధన నేను తట్టుకోలేను ప్రభువా, నేను భరించలేని కష్టమై అన్నావంటే నువ్వు దేవుని అబద్ధికునిగా చేసినట్టు లెక్క. అంతే కదా? ఈ వాక్య ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభువా నేను ఈ శోధన తట్టుకోలేనయ్యా అని నువ్వు అంటున్నావంటే నువ్వు దేవుని అబద్ధికునిగా చేస్తున్నాడు. ఈ వాక్య ప్రకారంగా మనం ఎంత తట్టుకోగలమో, ఎంత సహించగలమో అంతే కష్టం, అంతే శోధన, అంతే మరి శ్రమను దేవుడు మనకు అలవ చేస్తాడు. దుఃఖం మీద దుఃఖము కలగకుండా నిమిత్తము దేవుడు నన్ను కూడా కనికరించినాడని పౌలు చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో, త్వరగా ముగించుకుందాము. 28వ వచనం, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము. ఏంటంట? ఎపఫ్రోదితు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? ఫిలిప్పీ సంఘానికి మేము అప్పగించిన పని ఫినిష్ చేసుకొని వచ్చాడు. ఎన్ని నెలలు పట్టి ఉంటుందో పోవడానికి, 900 మైళ్ళు, మళ్ళా రోమా నుండి ఫిలిప్పీకి 900 మైళ్ళు. ఎన్ని నెలలు పట్టి ఉంటుందో, ఎంత కాలం బట్టి ఉంటుందో పౌలు చెప్తున్నాడు. 28వ వచనం, మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. కదా? ఎపఫ్రోదితును చూస్తేనే చాలు సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి సంతోషం అంట కదా. మరి నిన్ను చూసి సంఘం అంతా సంతోషపడుతుందా? చెప్పండి. సంఘంలో నీకు ఇలాంటి గుర్తింపు ఉందా? నిన్ను చూసినప్పుడు సంఘం సంతోషపడాలి. నువ్వు ఒక పాట పాడినా, ఒక సాక్ష్యం చెప్పినా కదా, ఒక వాక్యం చెప్పినా కదా, ఒక పని చేసినా సంఘంలో నీకు గుర్తింపు ఉందా? ఎపఫ్రోదితును చూస్తేనే సంఘమంతా, ఫిలిప్పీ సంఘమంతా సంతోషిస్తుందని రాయబడి. దేవుని బిడ్డలారా, మనం దేవునికి సంతోషపరచాలి కదా. ఇంట్లో ఉన్న వారందరినీ, మన తల్లిదండ్రులను అందరినీ సంతోషపరచాలి. సంఘంలో ఉన్న వారిని కూడా మనలో బట్టి సంఘము సంతోషించాలని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. పౌలు కూడా తనను స్వార్థంగా అతన్ని తన దగ్గరే పెట్టుకోలేదు. వచ్చినాడులే మంచిది, ఇంకా ఇక్కడే ఉండని చెప్పలేదు కదా. చాలా కాలం, ఎంతకాలం సేవ చేసినాడు. ఆ తర్వాత ఈ యొక్క ఎపఫ్రోదితును పంపిస్తా ఉన్నాడు. 29వ వచనం, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై. మీకేమర్థమేం చెప్పండి? కొదువ అంటే ఏంటి? బహుశా రుణం. మీరు నాకు రుణపడ్డారు, ఆ రుణాన్ని తీర్చుటకై అని చెప్తున్నాడు కదా. ఎవరైతే దేవుని వాక్యం మనకు చెప్పారు, ఎవరైతే మనకు బాప్తీసం ఇచ్చినారు, ఎవరైతే సండే స్కూల్లో నీకు దేవుని వాక్యం చెప్పారు, ఎవరైతే నిన్ను ప్రభులోనికి తీసుకొచ్చారు, వాక్యులను పెంచి పెద్ద చేసినారు, వాళ్ళకు మనం రుణపడి ఉన్నాము కదా. ఎందుకు ఈ ఫిలిప్పీ సంఘం ఏర్పడిందంటే మొట్టమొదటి దేవుని తర్వాత కారకుడు ఎవరో తెలుసా? పౌలు. ఒకరోజు నిద్రలో దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు సహాయం చేయండి అని దర్శనంలో వస్తే ఫిలిప్పు ఊరికి వెళ్ళాడు. అక్కడ చూస్తే నదీ తీరమున కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు పౌలు, వాక్యం చెప్పాడు. లూదియా తన హృదయాన్ని తెరిచింది, ఫస్ట్ బిలీవర్. మరలా పుతోను దయ్యం పెట్టిన ఒక ఆమెను
యేసు ప్రభు నామమున ఆమెను బాగు చేశాడు పౌలు. ఆమె రక్షణ పొందింది. ఈ సోద చెప్పే యజమానులు, చెప్పండి చొప్పించుకునే యజమానులు జైల్లో పెట్టారు. జైల్లో పెడితే పాటలు పాడినప్పుడు చెరసాల పగిలిపోయింది. చెరసాల నాయకుడు అతని ఇంటి వారు రక్షణలో పడ్డారు. ఇప్పుడు ఎంతమంది అయినా చెప్పండి. లూదియా పుతోను దయ్యం పట్టిన ఆమె స్వస్థపరచబడింది. జైలు చెరసాల నాయకుడు, వాళ్ళ కుటుంబీకులు, ఆ తర్వాత లూదియాకు పిల్లలు ఇంటి వారందరూ కూడా రాయబడి మొత్తం అటు ఇటు చూస్తే కొంతమంది సంఘముగా ఏర్పడ్డారు. అటు ఫిలిప్పీ సంఘము పౌలుకి ఎంతో రుణపడి ఉంది. కాబట్టి ఏం చేశారు? ఆయనకు డబ్బులు పంపించారు. జైల్లో ఉన్నాడు కొన్ని వస్తువులు పంపించినారు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై, ఇప్పుడు చదవండి, ఆ కానుకలు ఆ వస్తువులు నా దగ్గరకు తీసుకొని రావడానికి ఎపప్రభుత్వం ఏం చేశాడు? 30 వచనంలో తన ప్రాణమును లక్ష్య పెట్టక. చూసారా? త్యాగాలు చేయాలి. ఇందాక చెప్పాను కదా, ఇందాక ఒక పేరు పెట్టాము. ఆయనకు పేరు పెట్టాడు, ఒక పేరు. మీరు చెప్పండి, ప్రాణాన్ని గురించి నిర్లక్ష్య పెట్టేవాడు ఎవరు చెప్పండి? ఫెలో సోల్జర్. సోల్జర్. ఒకసారి టీవీలోనే ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను విన్నాను, జస్ట్ కొద్దిసేపు. ఆయన ఏం చెప్తుందంటే, యుద్ధంలో మాకు భార్య గుర్తురాదండి, యుద్ధంలో మాకు పిల్లలు కూడా గుర్తురాడు. భార్య బిడ్డలు గుర్తొస్తే మేము ఏముద్దాం అస్సలు మాకు కాదు, భార్య బిడ్డలు అసలు మాకు గుర్తే రారండి అని చెప్పినాడు కదా. దేవుడు మనకు పెట్టిన పేరు సైనికుడు. సైనికుడు. దేవుని బిడ్డలారా గమనించినారా? అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక, ఇంకా చదవండి ఏముందో, క్రీస్తు యొక్క పని నిమిత్తం, దేవుని పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడే, మరణించినాడే, తిరిగి లేచినాడే. యవన ప్రాయంలో ఉన్నావే, దేవుని కొరకు త్యాగాలు చేయి. దేవుని కొరకు త్యాగాలు చేయి. అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేది. పౌలు ఒకసారి తన సాక్ష్యం చెప్తే ఏమని చెప్పాడు? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. నీకు నీ ప్రాణం అంటే ఎంత ప్రియం కదా. నీ ఆరోగ్యం, నీ ప్రాణం, నీ ఫ్యామిలీ. దేవుడి కొరకు త్యాగాలు చేయకపోయింటే ఈనాడు సంఘాలు ఏర్పడేవా? మిషనరీలు త్యాగం చేయకపోయి ఉంటే మనం రక్షణలోకి వచ్చుంటే వారమా? భార్య బిడ్డలను వదిలేసి, దేశాలు వదిలేసి, వాస్తుపాస్తులు వదిలేసి, త్యాగాలు చేసి ఒక పూట తినకుండా ఎంతమంది మిషనరీలు దేవుని కొరకు గొప్ప సేవ చేశారు. వారి సేవ ఫలితమే ఈరోజు మనం ఇలాగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అవసరమైతే ప్రభు కొరకు త్యాగాలు చేయాలి. ప్రభు కొరకు మనం ప్రాణం పెట్టే వాళ్ళంగా మనం. అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎందుకు? సుదీర్ఘమైన ప్రయాణం, దొంగలు, క్రూర మృగాలు, చలి లేదా ఎండ, భయంకరమైన ప్రయాణం. ఇంకో విషయం నీకు చెప్తాను. పౌలు ఎందుకు జైల్లో వేశారు? వాళ్ళ దృష్టిలో, దేవుని దృష్టిలో కాదు, వాళ్ళ దృష్టిలో నేరం చేశాడు కాబట్టి జైల్లో వేశారు. ఒక నేరస్తుని దగ్గరికి, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్తే చెప్పండి, ఎవరో నేరం చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం కూడా పోయినామనుకో, చెప్పండి ఇంకేమవుతుంది చెప్పండి? మన మీద కూడా ఓహో ఇతనితో పాటు ఇతను కూడా నేరం చేసినట్టున్నాడు, అందుకే ఇతన్ని పరామర్శించడానికి ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా పోవట్లేదు పౌలు దగ్గరికి. 2 తిమోతి 4వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? అందరూ విడిచిపోయేది. అందరూ మళ్ళీ చర్చకు వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, రొట్టెరసం తీసుకుంటున్నారు. రోమాకు పౌలు దగ్గరికి ఎవరు పోతామంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా పోవడం లేదు.
ఆ ధైర్యం చాలకుండా ఉంది. అందుకే ఈ పేరు పెట్టాడు, నా తోటి యోధుడు, ఫెలో సోల్జర్. దేవుని కొరకు ధైర్య సాహసాలు చేశాడు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు అనే మాట మనం చదువుతున్నాం. ఒక ఖైదీ దగ్గరికి ఇంకొక వ్యక్తి వెళ్ళాలంటే చాలా ధైర్యం చేయాలి, లేకపోతే ఆ ఆఫీసర్లు ఈయన పైన కూడా అనుమానపడతారు. ఈ నేరంలో నీకు కూడా ఏదో ఉన్నట్టుందని చెప్పి ఈయన పట్టుకొని కూడా జైల్లో వేసే అవకాశం ఉంది. ఎవరు పోకపోయినా ఎప్పటిపోయినారు. ఆఖరి లైన్ చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. దేవుని సేవ చేసే వాళ్ళను చెప్పండి, దేవుని కొరకు ఇలాగ త్యాగాలు చేసి నమ్మకంగా నిజాయితీగా ప్రాణాలు లక్ష్యం చేయకుండా దేవుని సేవ చేసేటువంటి వారిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచడం తప్ప? చెప్పండి తప్పు కాదు. నమ్మకంగా నిజాయితీగా డబ్బులకు ఆశపడకుండా మంచి సాక్ష్యం కలిగి ఎపప్రదితలాగా ప్రాణాలకు తెగించి సేవ చేసేవారిని పౌలే చెప్తున్నాడు, అలాంటి వారిని ఘనపరచుడి. శాల్వాలు కప్పాలని కాదు, పూలదండ ఏమని కాదు అని అర్థం కదా. ఈ మధ్య నేను రెండు చోట్లకి వెళ్ళాను. పోయిన సోమవారం ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, మ్యారేజ్ డే ప్రార్థన చేయమంటే వెళ్ళాను. అంత అయినా శాల్వా తీసుకొచ్చినారు. శాల్వా అమ్మో, నేను ఇంతవరకు ఎవరితో కూడా సన్మానాలు చేయించుకోలేదు. చేతికిస్తే తీసుకుంటాను. చేతికిచ్చినారు, తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఒక 4 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా సంఘం స్టార్ట్ చేసి 40 సంవత్సరాలైంది. సేవకులకు వచ్చిన సేవకులకు అందరూ సన్మానం చేస్తున్నారు. అమ్మో, నేను శాలువ కప్పించుకోను, చేతికి ఏంటి తీసుకుంటాను కదండి. గణపరచమంటే పూలదండలేని కాదు, గణపరచమంటే శాలువ కప్పాలని కాదు. నమ్మకంగా నిజాయితీగా డబ్బు మీద ఆశ లేకుండా కదా, ప్రాణాలకు తెగించి కొంతమంది, అంతో ఇంతమంది లేకపోలేదు, అలాంటి నమ్మకమైన ఎపప్రోతు లాంటి సేవకులను ఘనపరచమని దేవుని వాక్యం చెబుతుంది. సేవకులనే కాదు, పెద్దలను కూడా ఉంది. బావుగా పాలన చేయి పెద్దలను, 1 తిమోతి 5:17. బావుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం పాత్రులుగా చేయరు. You have to consider them with double honor. అందరికీ ఒక వంతు సన్మానం చేస్తే బైబిల్లో ఏముంది? వాక్యం చెప్పే వారికి 2 సన్మానము పాత్రలుగా ఎంచబడింది. చూసారా దేవుని బిడ్డలారా, ఎపప్రదిత యవన కాలం నమ్ముకొని ప్రాణాలు నిర్లక్ష్యం పెట్టి దేవుని సేవలు ఎలా సహాయం చేశాడు. మనం కూడా యవన కాలంలో అందరం నమ్ముకోండి, ఇంటికి వెళ్ళి ప్రభు పాదాల మీద పడి సిలువను చేరుకొని ఏడ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఎపప్రదితలాగా యేసు ప్రభుని నమ్ముకోండి. ఎపప్రదితలాగా దేవుని కదా నమ్మకంగా నిజాయితీగా ప్రాణాలు లక్ష్యం చేయకుండా మరి దేవుని సేవించండి. అలా ఉండడానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయును గాక.